మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్ గ్రిసిబాయి గారికి శాలువాతో ఎంపీపీ శ్రీనివాస్ సత్కరించడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. పలు శాఖలకు చెందిన అధికారులు 3 నెలల ప్రగతి నివేదికను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకట్రాములు, ఎంపీపీ శ్రీనివాస్, వీణా సుభాష్ గౌడ్, నారాయణ, ఆర్ఐ, విఠల్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారి పాలన చేపట్టడం జరుగుతుంది. అందులో మన గ్రామ పంచాయతీ మన తహసీల్దార్ గారు ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఈ యొక్క శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పైన ఈ గ్రామ సభ నిర్వహించి ఈ గ్రామ సభలో వివిధ అంశాలపైన రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు ఈరోజు ఈ సమావేశంలో వచ్చినటువంటి వారందరూ కూడా మన గౌరవ ఎంపీపీ గారు ముఖ్య అతిథిగా, తర్వాత ఎంపీడీసీ గారు, మరియు తర్వాత నీలకంటి విద్యన్న గారు, పెద్దలు నారాయణ గారు, గ్రామస్తులకు మరియు ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి అందరికి కూడా మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మనము ఈ ప్రోగ్రాంలో ఈరోజు కూర్చొని మొత్తం గ్రామ సభలో డిస్కస్ చేసుకోవాలి. అంటే గ్రామంలో ఏమవసరమో మనకి ఒక ప్రణాళికను ఇచ్చారు. దాని ప్రకారము పెద్దలు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ ఎవరైనా కూడా ఇందులో పాలిభాగస్తులే. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు అదంతా ఈరోజు మనం ఐడెంటిఫై చేయాలి. ఈ డేలో మనం చేయాల్సిన ప్రోగ్రాం ఏంటంటే ఎక్కడ మరి శానిటేషన్ అవసరం, ఎక్కడ రోడ్లు ఊడిపిస్తాం ఖచ్చితంగా, అది శుభ్రపరిచేది ఒకటి. పిచ్చి మొక్కలు ఉన్న దగ్గర అంటే మొత్తం మేనేజర్లు శుభ్రపరుస్తారు. మళ్ళీ యువ మహిళలు అధికారులతో శ్రమదానము అంటే మహిళలు లేడీస్ అమ్మ మీరు చేయాలి. రేపటి రోజున చెత్త వేరు చేయడంపై ప్రజలకు మనము అవగాహన కల్పించాలి. మహిళలందరూ కూడా రేపు శ్రమదానంలో పాల్గొనాలి. మరి దీనిలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్స్ కానీ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.